డిసెంబర్ 30వ తారీఖు నాడు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ చేయకపోవటం వల్ల ఆ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి కానీ కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద బుడమేరు విజయవాడ నగరంలో ముంచెత్తింది. వెంటనే మేల్కొన్నటువంటి ఈ ప్రభుత్వం జరిగినటువంటి పొరపాట్లని, ఎక్కడైతే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్స్ కానీ, ఎక్కడైతే గండు పండియో అక్కడ రిటైనింగ్ వాల్స్ గేట్లు చేపించడం కానీ, దాదాపు 3 లక్షల క్యూసెక్కుల పై చెలుకు వాటర్ని కృష్ణా నదికి వెళ్ళటానికి ఎటువంటి అడ్డు లేకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేశాం. ఇవాళ బుడమేరు అనే ముప్పు విజయవాడ నగరానికి భవిష్యత్తులో రాదు, ఇప్పుడు కూడా రాదు. ఇవాళ మేము చాలా వదంతులు వస్తున్నాయనే మీడియాని తీసుకొచ్చాం. చూడండి, నేను చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఎక్కడా కూడా ఒక చుక్కోరు నీరు కూడా రోడ్డు మీదకి రాలా, వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎప్పటికప్పుడు గంటకి మానిటరింగ్ చేస్తున్నాం. స్వయంగా నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు, నారాయణ గారు చేస్తున్నాడు, ఇరిగేషన్ మంత్రి చేస్తున్నాడు, పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులు, మైర్వారు శాసనసభ్యులు అందరం కూడా ఇదే పని మీద ఉన్నాం. వదంతులు నమ్మవద్దు. ప్రభుత్వం మీకోసం ప్రతి నిమిషం కూడా దీని మీద దృష్టి పెట్టాం. అట్లాగే ఇవాళ వాతావరణం చూస్తున్నాం, ఎక్కడికక్కడ క్లౌడ్ బరెస్ట్ అయ్యి రెయిన్స్ విపరీతంగా పడుతూ ఉన్నాయి. ఆ రెయిన్ వాటర్ రావటం తప్పితే బుడమేరు వాగు అనేది విజయవాడకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని చర్యలు తీసుకున్నాం. ఇవాళ స్వయంగా ఎంపీ గారు కేశినేని శ్రీనివాస్ చిన్ని గారు కానీ, నేను కానీ, ఇంకా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని చోట్ల ఫీల్డ్లో ఉన్నాం. అందరం కూడా ఫీల్డ్లో మానిటరింగ్ చేస్తాం. అటు అధికారులు, పోలీసులు, ఇరిగేషన్ అధికారులు, ఎంఆర్ఓలు, రెవెన్యూ అందరూ కూడా ఇదే పని మీద ఉన్నాం. కాబట్టి ఎక్కడా ప్రాబ్లం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో విజయవాడలోకి వచ్చే బుడమేరు కాలువను కూడా ఎక్కడున్నా పూడికలు, అడ్డంకులు తొలగించి వాటర్ ఎంత వచ్చినా సరే, విజయవాడ బుడమేరు ద్వారా విజయవాడలోకి ఎంత వాటర్ వచ్చినా ఏలూరు కాలువ ద్వారా కొల్లేరులోకి వెళ్ళిపోయే విధంగా చేస్తాం తప్పితే ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి లేదు. విజయవాడ గతంలో జరిగినటువంటి ముంపు వచ్చే ప్రసక్తి లేదు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ధైర్యంగా ఉండమని కోరుతాం.